భగవంతుడు మన జీవితానికి ఇచ్చిన 7 గొప్ప బంధాలు మీకు తెలియజేస్తుంది రఘు బ్రెయిన్ మోటివేషన్. వినండి, చాలా బాగుంటుంది. విన్న తర్వాత ఇది నిజమా కాదో మీకే తెలుస్తుంది. తెలిసిన తర్వాత ఇతరులకు చెప్పకుండా ఉండలేరు, ఎందుకంటే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. సరే, శ్రద్ధగా వినండి. ఈడ చెప్పే 7 బంధాలలో ఏ బంధం ప్రత్యేకత దానిదే. మొదట 7 బంధాల పేర్లు చెప్పిన తర్వాత వాటి గురించి క్లుప్తంగా చెప్తా. 1 తల్లి, 2 తండ్రి, 3 తోడబుట్టిన వాళ్ళు, 4 స్నేహితులు, 5 భార్య భర్త, 6 పిల్లలు, 7 మనవళ్ళు మనవరాళ్ళు. మనల్ని ఈ లోకానికి పరిచయం చేసి మన జన్మ కోసం మరణం దాకా వెళ్ళి వచ్చిన గొప్ప బంధం, మొదటి బంధం తల్లి. మన కళ్ళల్లో ఆనందం చూడాలని, మన పెదవులపై చిరునవ్వు చూడాలని, దుఃఖాన్ని బాధను తాను దిగమింగుతూ సంతోషాన్ని మాత్రమే మనకు ఇచ్చే రెండో బంధం తండ్రి. మనం చేసిన తప్పులను ఎత్తి చూపుతూ, మనతో కొట్లాడుతూ, మనకు నేనున్నానే ధైర్యమిచ్చే మూడో బంధం తోడబుట్టిన వాళ్ళు. ఎవరికి చెప్పుకోలేని కష్టాలను బాధలను పంచుకోవడానికి ఏమీ ఆశించకుండా, రక్త సంబంధం కూడా లేని దొరికిన 4వ బంధం స్నేహితులు. నెక్స్ట్ ఎవరై ఉంటారో మీ మనసులో ఆలోచిస్తున్నారు కదా? ఎస్, కరెక్ట్. మీ మనసులో ఉన్నది నేను చెప్తున్నది ఒకటి. ఈ విషయం మీకు నచ్చి ఉంటే ఇప్పుడే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనలో స్వార్థం చిగురించే బంధం, కలకాలం ఒకరికి ఒకరు తోడు ఉంటూ బరువు బాధ్యతలు మోస్తూ 4 బంధాల కంటే అత్యంత విలువైనది, జీవితానికి సార్థకత కలిగిన బంధం 5వది భార్యాభర్త బంధం. మనలో చిగురించిన స్వార్థం వేళ్ళు పోసుకొని కేవలం నా పిల్లలు బాగుండాలనే నిత్య ఆలోచనలతో వారి కోసం ఎంత త్యాగానికైనా మిమ్మల్ని మీరు సిద్ధం చేసే బంధం 6వది పిల్లలు. మీలో ఇప్పుడు చెప్తున్నప్పటికే కొన్ని సంతోషాలు బాధలు మీ కళ్ళ ముందర కనబడుతున్నాయి కదా? ఇంకా 6 బంధాలు అయిపోయాయి. 7వ దానికి ఏమి ప్రత్యేకత ఉంది అనుకుంటున్నారా? కాదు, ఉంది. చెప్పాను కదా, ఏ బంధం గొప్పది దానిదే, చివరిది. వీరి కోసం ఇంకా కొన్ని రోజులు బతకాలనే చిన్ని ఆశ. వీరితో కలిసి ఆడుకుంటూ నిన్ను పసి పిల్లవాడిగా మార్చిన బంధం 7వ బంధం, చివరి బంధం మనవళ్ళు మనవరాలు. పైన చెప్పిన విషయాలు ఎవరైతే శ్రద్ధగా విని ఉంటారో, ఈ బంధాలే కాక ఇంకా ఉన్నాయని ఎవరికైతే అనిపించిందో వాళ్ళు ఆ బంధాన్ని కామెంట్లో పెట్టండి. చివరిగా మీకందరికి ఒక్క ప్రశ్న: 7 బంధాలలో ఏది గొప్ప బంధం అనిపిస్తుంది? కామెంట్ చేయండి. ఇలా అడగడానికి ఒక కారణం ఉంది. ఎందుకంటే మనుషుల యొక్క మెదడులోని ఆలోచన ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఒకరికి ఒక బంధంతో వెయిట్ ఉంటుంది, ఇంకొకరికి ఇంకొక బంధంతో వెయిట్ ఉంటుంది. ఈ విషయం చాలా బాగుంది అనిపిస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.
మీ స్నేహితులకి ఇతరులకి తెలియజేయాలనిపిస్తే షేర్ చేయండి. ఉండనా మరి ఒక కొత్త వీడియోలో కలుసుకుందాం. రఘు బ్రెయిన్ మోటివేషన్స్ నుండి ధన్యవాదాలు.